హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సిద్ధార్థ విద్యా సంస్థలో ఈరోజు నేషనల్ సర్వీస్ స్కీమ్ పథకం కింద ఒక ఈవెంట్ నిర్వహించడం జరిగిందనంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ప్రజలు అవగాహన కల్పించడం అన్నమాట. ఈ కార్యక్రమంలో మనం చూసినట్లయితే వివిధ కాలేజీల నుంచి చాలామంది ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వచ్చారు. ఐద్నగర్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, అటు ఇబ్రహీంపట్నం కాలేజ్ కావచ్చు, ఇటు బాలింగపేట కాలేజ్ కావచ్చు. ఈ కార్యక్రమంలో చాలామంది పార్టిసిపెంట్స్ ఎంతో ఉత్సాహంగా అసలు ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా ప్రమాదకరంగా ఉంది, దాని గురించి మనం ఏ విధంగా బయటపడాలి, దానికి ప్రివెన్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా చక్కగా పిల్లలు వివరించారు. అలాగే కొంతమంది పిల్లలు చక్కగా పాట కూడా పాడారు. మనతో బాబు కూడా ఉన్నాడు. బాబు థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కటి పాట పాడావు. అలాగే అంబేద్కర్ కూడా చాలా బాలింగపేట కాలేజ్ బాబు అనుకుంటా అమ్మాయిల గురించి, వారి యొక్క సేఫ్టీ గురించి, వారి యొక్క భద్రత గురించి చెల్లెమ్మ అంటే పాడిన పాట మమ్మల్ని ఖచ్చిపాడేసింది. అలాగే ఇందాక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసింది ఒక అమ్మాయి కూడా. అందరికీ కూడా చెప్పండి అమ్మా, ఎన్ఎస్ఎస్ మూట మనకి నాట్ మీ ఫస్ట్ యూ కదమ్మా. అందరు పిల్లలు మనతో ఉన్నారు. అమ్మా మీ పేరేంటమ్మా? మీరు ఏ కాలేజ్ అమ్మా? ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజ్. పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఇలాగే మీరు సమాజంలో చూసుకొని పోవాలి. మనతో చాలామంది అధికారులు ఉన్నారు. మన రమణ సార్ ఉన్నారు ఇక్కడ. చాలా ఉత్సాహంగా ఎప్పుడు చిరునవ్వు ముఖం మీద చెరగకుండా అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాగే మన సుధాకర్ సార్ ఉన్నారు. అలాగే సార్ థ్యాంక్ యూ సార్, చక్కగా మీరు మంచి ఈవెంట్ నిర్వహించారు. పిల్లలందరికీ కూడా జేజేలు. ఇదే విధంగా ఇదే మోటోని ఎన్ఎస్ఎస్గా మీరు తీసుకొని వెళ్ళాలమ్మా. సమాజాన్ని మార్చేసినటువంటి బాధ్యత, సమాజానికి సేవ చేసినటువంటి బాధ్యత మన ఎన్ఎస్ఎస్ మీద ఉంది. ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరికీ కూడా జేజేలు పలకండి అమ్మా గట్టిగా. నిజంగానే థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకట్ ప్రజెంట్స్ దానం. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిద్ధార్థ కాలేజ్. మనతో ఇక్కడ ఇబ్రహీంపట్నం సోషల్ వెల్ఫేర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా మేడం గారు ఉన్నారు. పిల్లలు ఏ విధంగా మేడంతో మోటివేట్ అయ్యారంటే వారి మీద చక్కటి పాట కూడా రాసి వినిపించారు. మేడం నమస్కారం మేడం. మేడం ఎన్ఎస్ఎస్ గురించి మీ స్టూడెంట్స్ గురించి 2 మాటల్లో చెప్పాలంటే. ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకము యువతకందరికీ ఒక సొసైటీతో. అది ఓకే మేడం, మీరు విద్యార్థులను ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు? మీరంటే అసలు చాలా అభిమానం. అలాగే ఇప్పుడు కూడా నేను ఒక మాట విన్నాను, భోజనం అంటే నాకు కాదు ఫస్ట్ నా పిల్లలతో తింటానని చెప్పారు. మనల్ని కట్టిపడేసింది మేడం. థ్యాంక్ యూ మేడం గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. చూస్తూనే ఉండండి వెంకట్ ప్రజానం. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ సిద్ధార్థ కాలేజ్. అదే అమ్మా, అది జోష్ అది.